నా పేరు అంబిక రంగయ్య గౌడ్ అండి. తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా సైనికుల సమస్యల మీద పోరాడుతూ వస్తూనే ఉన్నాను. ఈనాడు ఎలక్షన్ వచ్చిన సందర్భంలో మా మాజీ సైనికులందరూ ఒక రూట్లో ఒక వేదికగా రావాలని, ప్రభుత్వాలు ఏ ఉన్నా పటిష్టంగా మన ముందు పని చేయించుకుంటేనే పనులు అవుతాయి అనేది గుర్తించాలి. ఈనాడు మేము అవుట్లెట్గా కేసీఆర్కు సపోర్టు పలుకుతూ ఒక నినాదం తీసుకున్నాం. మొన్న 28వ తారీఖున మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఒక ఫంక్షన్ హాల్లో మాజీ సైనికులతో ఒక మీటింగ్ పెట్టి దాదాపు 400 చిల్లర మాజీ సైనికులు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఆ కార్యక్రమాన్ని జయప్రదం అందించాము. మన సైనికులందరికీ ఆ నుంచి వాయిస్ ఇచ్చాము. ఇప్పుడు 31 జిల్లాల్లో ఉన్న సైనికుల సంక్షేమ సంఘాలకు సైనికులకు రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఏదో ఒక రూట్ పట్టుకొని పోయి మన సమస్యలు చెప్పుకుంటే పరిష్కరించడానికి అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి. అదేవిధంగా మన సైనిక వితంతువులు అంటే యుద్ధాలలో చనిపోయిన సైనికుల భార్యలైతేనేమి, ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత మనం చనిపోయిన మన భార్యలైతేనేమి, మన పిల్లలైతేనేమి ఎవరు పట్టించుకోగా రకరకాల కష్టాలలో మనం ఉన్న విషయం జగద్విదితమే, ఇది మనకు తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వాల దగ్గరికి మన బలాన్ని మనల్ని గుర్తించిన దాఖలాలు ఇప్పటికీ లేవు. కేసీఆర్ గారు మొన్న ప్రకటించిన కొన్ని వరాలు మాత్రమే వరాలుగానే ఉండిపోయినాయి తప్ప అవి ఎవరికి అందిన దాఖలాలు లేవు. దాంట్లో 6 మెన్ కమిటీ అని ఒకటి వేశారు. ఆ కమిటీ ఎవరికి పనిచేస్తుందో ఇప్పటికీ తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాజీ సైనికులమైన మేము మా ప్రతినిధుల పరంగా మీ దగ్గరికి క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఏదైనా కలవాలి, మా సమస్యలు చెప్పుకోవాలంటే ఒక అవకాశం మీరు కల్పించాలి. ఇప్పటికే అన్ని ప్రభుత్వాలు ఒక ఎత్తు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఒక ఎత్తుగా నడుస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా బీద ప్రజ అట్టడుగు వర్గాలైనటువంటి వాళ్ళు వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకోవాలని మన క్యాంప్ ఆఫీస్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పోతే అటువంటి కలిసే అవకాశాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత బంద్ చేశారు. ఇది నిజంగానే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగానే కనపడుతుంది. ఏంటంటే ప్రతి పౌరుడు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకోవాలి? ప్రతినిధి అయిన తండ్రి లాంటి మీకు మాత్రమే చెప్పాలి. అటువంటి ఈ విషయాన్ని మళ్ళా మీరు ముఖ్యమంత్రి అయితే పునరుద్ధరించి వాళ్ళకి అవకాశం కల్పించాలి. అదేవిధంగా మాజీ సైనికులమైన మేము 31 జిల్లాల్లో రిటైర్మెంట్ అయ్యి రీసెటిల్ అయి ఉన్న మాకు పునరావాసం కల్పించడంలో మీరు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మేము లక్షలాది ఓట్లు కలిగి ఉన్నాం. ఈ ఓట్ల ద్వారా మిమ్మల్ని ఎక్కడా లేని అత్యధిక మెజారిటీతో గెలిపించగల సత్తా స్థాయి మాకున్నాయనేది మీరు గుర్తించాలి. అదేవిధంగా మా సమస్యలను ప్రాతిపదికన తీసుకోవాలి. రేపు రాబోయే మీ గెలుపుకు మా బుద్ధ స్కంధాల మీద బాధ్యత వేసుకొని గల్లీలో తిరిగి కేసీఆర్ గారిని గెలిపిద్దాం, వారికి సరైన బలాన్ని మనము ఇచ్చి గెలిపిద్దామనే సందర్భంగా మా సైనిక కుటుంబాలతోటి, వితంతువులతోటి, మా మాజీ సైనికులతోటి మేము పర్యటన చేసి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం. ఎందువల్ల అవుట్లెట్గా తీసుకున్నామంటే, మీరు కొన్ని మాకు గతంలో ప్రకటించిన సంక్షేమాలు అది మేము యుద్ధ ప్రాతిపదికన మా మనసులో నిక్షిప్తమై ఉండే, కానీ మాకు అందలేదు. ఎందువల్ల అందలేదంటే సరి అయిన కార్యవర్గం లేదు, అందించడానికి కావాల్సిన సదుద్దేశంతో కూడిన కార్యవర్గం లేదు. మేము పోవాల్సి మా ఎమ్మెల్సీ మాకు ఒక ఎమ్మెల్సీ అంటే మా కింది స్థాయి ఓఆర్స్ అదర్ ర్యాంక్స్ అంటారు, ఆఫీసర్లు కాదు, కింది స్థాయి సైనికులమైన మాకు ఒకళ్ళను మా విద్యావంతుడైన సిపాయికి ఎమ్మెల్సీ ఇవ్వండి. అదేవిధంగా రాజ్యసభ సభ మెంబర్కి ఒకళ్ళకి ఇవ్వండి. మేము గెలవాలని మేము ఎక్కడ కూడా పొలిటికల్ పోటీ చేయటం లేదు. కానీ దాన్ని మేము ఈ విధంగానైనా ప్రజా క్షేత్రంలో చట్టసభల్లో మా విషయాలు ప్రస్తావనకు తెచ్చి ప్రజాప్రతినిధుల ద్వారా దాన్ని కార్యరూపం దాల్చుకోవాలనే సదుద్దేశంతో ఉన్నాం. ఈ విధంగా మా లక్షలాది ఓట్లు ఈనాడు మేము మీ మీద గురుతరమైన బాధ్యత నెరిగి మిమ్మల్ని గెలిపించాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చాము. మా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు మాకు న్యాయమైన రీతిలో చేయాలి. అదేవిధంగా మన 31 జిల్లాల్లో శాసనసభ్యులు ఎవరైనా ఉంటే, మన టీఆర్ఎస్ పరంగా ఎవరైనా నిల్చుంటే మా సహకారం కోరండి. మేము కూడా మీతోటి వస్తాము, మీ గురించి క్యాన్వాసింగ్ చేస్తాం, మీ గెలుపుకు పాటుపడతాం. ఇది ఒక సైనికుడిగా నేను హైదరాబాద్ నుంచి ఇస్తున్న వాయిస్. ఇది మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడానికి పోతున్న
శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి ద్వారా ఏర్పాటు చేసిన 28వ తారీఖు మీటింగ్లో విస్తృతంగా మనకు 400 మంది మాజీ సైనిక కుటుంబాలు పాల్గొన్న సందర్భంగా ఆయన మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడుతూ మాజీ సైనికులకు గతంలో జవహర్ నగర్లో కేటాయించిన 46 ఎకరాల ఇళ్ల స్థలం ఏదైతే 2001 నుంచి పెండింగ్లో ఉందో దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కలెక్టర్తో ఇప్పటికే మాట్లాడాను. మీకు ఆ స్థలాన్ని ఇప్పిస్తాను. ఇంకేదైనా మీకు సమస్యలు ఉన్నట్టుగా నా దృష్టికి తెచ్చినట్టే అవన్నీ చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని మీకు సభాముఖంగా మాట ఇస్తున్నానని చెప్పడం ఒక ఆనందం కలిగించింది. అదేవిధంగా ఇప్పుడు నిలబడిపోయే ఎమ్మెల్యేగా కాండిడేట్లు ఎవరున్నా మమ్మల్ని మమ్మల్ని సంప్రదిస్తే ఆ స్థానికంగా ఉండే మాజీ సైనికులతోటి మేము మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా బలాన్ని మీకు ఏ విధంగా అందించడానికి ప్రయత్నిస్తాము. మేము మీ ముందు పనిచేస్తామని చెప్పుకుంటూ మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మాజీ సైనికులైన మేము ఇప్పటికే మాకు మా ప్రభుత్వ పరంగా కొన్ని సూచనలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఆత్మీయ సభ ఒకటి ఏర్పాటు చేయాలి. మేము రాష్ట్ర వ్యాప్త సైనిక సంఘాలు సైనికులతోటి కలుపుకొని ఒకటి సభను నిర్వహించడానికి పోతాము. మాకు బాధ్యత గల పెద్దలు ఎవరైనా మాకు ఈ తోడ్పాటుకు సహకరించేలాగున మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి వాళ్ళతో మాట్లాడి ఈ సభను జయప్రదం చేసుకునే విధంగా మేము మూవ్మెంట్ చేస్తామని చెప్పుకుంటున్నాము. ఈ విషయంలో మరి పార్టీ పరమైన పెద్దలు దృష్టి పెట్టాలని కోరుతుంటా ఉన్నాం. జై తెలంగాణ.